రిపోర్ట్. సో ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం. దీంతో పాటుగా దేశవ్యాప్తంగా కూడా ఎలా ఉందో ఒకసారి రాడార్ పిక్చర్ చూస్తే గనక ప్రధానంగా దక్షిణాదిపై పలు చోట్ల నైరుతి ప్రభావం మనకు కనిపిస్తోంది. తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ అలాగే ఒడిశాలపై తీవ్ర ప్రభావం ఉన్నట్టుగా కనిపిస్తోంది. దీంతో పాటుగా తీవ్రమైన గాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్లుగా ఎన్వి చెప్తోంది. ఇక రాడార్ పిక్చర్ లో మనం చూసాం కదా, ప్రధానంగా ఈ రాష్ట్రాలపై వర్ష ప్రభావం ఉన్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ అంతటా కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక మూవింగ్ ఆన్, గాలుల తీవ్రత ఎలా ఉందో మనం ఒకసారి చూద్దాం. గాలుల తీవ్రత విషయానికి వస్తే తెలంగాణలో 8 నుంచి 21 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఏపీలో 14 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణకి సంబంధించి ఏ ప్రాంతాల్లో ప్రస్తుతం వర్షాలు పడే అవకాశం ఉందని చూస్తే హైదరాబాద్తో సహా మొత్తం 18 జిల్లాల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తం కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా మొత్తం అన్ని జిల్లాలకి కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. భారీ వర్ష సూచన చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ చెప్తోంది. ఇది వాల్టీ వెదర్ రిపోర్ట్.